హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్రిస్పీ అండ్ టేస్టీగా చేసుకునే ప్రాన్స్ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి నేను చూపించినట్లు ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇది రైస్లో కలుపుకొని తినడానికైనా లేదంటే సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది అనమాట. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక 1/2 kg పచ్చి రొయ్యలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక దాల్చిన చెక్కను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే యాడ్ చేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక ఒకసారి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలను అయితే యాడ్ చేసుకోవాలి. టమోటాస్ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే టమోటో అనేది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినట్టు సాల్టు, అలాగే చిటికెడు పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రాన్స్ ఉడకబెట్టుకున్నప్పుడు సాల్టు అలాగే పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఆగాక చూస్తే ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోతుంది. ఇప్పుడు అందులోకి 2 స్పూన్లు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు ఫ్రాన్స్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రాన్స్ మసాలా లేకపోతే కనుక చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి క్రిస్పీగా టేస్టీగా అయితే ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇంకా 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.